యానిమల్ పోజింగ్ యాప్. ఈ యాప్ నుంచి మనము యానిమల్స్ అనేవి డౌన్లోడ్ చేసుకొని కార్టూన్ ఛానల్ అనేది క్లిక్ చేయొచ్చు. యానిమల్ ఎంకరేజ్ చేయొచ్చు. ఎలా అంటే 2 ఫింగర్స్తో ఇలా టచ్ చేస్తే అది చిన్నదవుద్ది. ఇక్కడ ఐడియల్ ఉంది కదా, రన్ను, డెత్, వాక్, అటాక్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని అంతా మనం స్క్రీన్ రికార్డ్ చేసుకోవాలి. స్క్రీన్ రికార్డ్ చేసుకున్న తర్వాత మరి యానిమల్స్ చేసేటప్పుడు మనకి వెనక్కి బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే గ్రీన్ కలర్ ఎఫెక్ట్ అనేది ఉండాలి. గ్రీన్ కలర్ ఎఫెక్ట్ యాడ్ చేసాము. యాడ్ చేసిన తర్వాత మన పైకి కావాలంటే పైకి, కింద కావాలంటే రీసెట్ అని ఉంది కదా పైన, అదే బటన్ క్లిక్ చేస్తే మళ్ళీ ఈ ఆప్షన్ బ్యాక్కి వెళ్తుంది. పైకి కిందకి సరైన పొజిషన్లో పెట్టుకొని మొత్తం ఇక్కడ ఐకాన్ క్లిక్ చేస్తే స్క్రీన్ రికార్డ్ ఇక్కడ చేసుకోవాలి. ఇక్కడ చూడండి స్క్రీన్ రికార్డ్ బటన్ ఉంది, స్క్రీన్ రికార్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 15 సెకండ్స్ లేకపోతే 20 సెకండ్స్ స్క్రీన్ రికార్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి. యానిమల్స్ ఇంకొక యానిమల్ని కూడా మనం ఇంకొక యానిమల్ కావాలనుకోండి, యాడ్ యానిమల్ దగ్గర క్లిక్ చేశారనుకోండి ఇంకొక యానిమల్ వస్తుంది. ఓకే, ఇక్కడ లేదు అంటే రీసెట్ డిలీట్ కొట్టేయండి. ఇక్కడ డిలీట్ ఆప్షన్ చూశారు కదా, డిలీట్ కొట్టడమే. అలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ అనేవి మనకి ఈ స్క్రీన్ మీద యూజ్ చేసుకొని దాన్ని స్క్రీన్ రికార్డ్ చేసుకొని కైన్మాస్టర్ యాప్లో మనం ఎడిటింగ్ చేసుకునేటప్పుడు ఈ స్క్రీన్ అనేది వెళ్ళిపోద్దులండి. క్రోమో స్క్రీన్లోన ఎనేబుల్ చేసినప్పుడు క్రోమో స్క్రీన్ ఆన్ చేసాం. క్రోమో కీ ఆన్ చేస్తే అప్పుడు ఈ గ్రీన్ కలర్ ఎఫెక్ట్ మొత్తం పోయి మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా యానిమల్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇవి ఎఫెక్ట్స్ ఏమైనా మనకు కావాలనుకుంటే వీటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నమాట మనకి యానిమల్ పోజింగ్ యాప్లో మనం యానిమల్స్ అనేవి యూజ్ చేసుకొని కార్టూన్ నెట్వర్క్ ఛానల్ని ఈజీగా మన మొబైల్లో చేసుకోవచ్చు. మనకి కలర్స్ కూడా మారుతాయి. ఇక్కడ యానిమల్స్ అనేవి డిఫరెంట్ కలర్స్, షాడో లాగా నెక్స్ట్ కలర్స్ అనేవి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే రీసెట్ కొట్టడమే. వద్దు మాకు ఇదే కావాలనుకుంటే రీసెట్ కొట్టడం. ఇది కూడా ఎవరికైనా తెలియదని ఈ వీడియో చేస్తున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. మీరు చేసుకోవడం వల్ల ఏంటంటే ఎడిటింగ్ ఎవరికైనా ఇలా రాకపోయింది అనుకోండి, అలా వాళ్ళకి సెండ్ అవుతూ ఉంటుంది ఈ వీడియో అనేది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కలర్స్ మారుతున్నాయి కదా, చూడండి కలర్స్ కూడా మారాయి.